రైట్ నీలిమ చూసాం ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కూడా ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏది కూడా పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించలేదని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే ఏదైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో గ్రూప్ 1కి సంబంధించి దాన్ని ప్రభుత్వం వచ్చి రాగానే, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే అధికారంలోకి దాన్ని తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ 2022 ఆ సమయంలో కూడా మళ్ళీ దాన్ని పెట్టడం జరిగింది. పూర్తిగా దీనిపైన చర్చ జరుగుతోంది. మరి ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేస్తున్నారు, ఏంటి అనేది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి ఎట్లాంటి నిర్ణయం ఉంటుంది అనేది మాత్రం ఒక చర్చ జరుగుతా ఉంది. రైట్, చూద్దాం. గ్రూప్ 1 పోస్టుల పరిస్థితిలో పారదర్శకత లోపించింది. ఇంటర్వ్యూలతో కావాల్సిన వారికి ఎక్కువ మార్కులు వేసుకుంటున్నారు. తన ప్రభుత్వంలో అలాంటి అక్రమాలకు చోటు ఉండదు. మొత్తం ఇంటర్వ్యూల వ్యవస్థను రద్దు చేస్తాం, పూర్తి పారదర్శకంగా గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేస్తామని 2019లో అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎంగా జగన్ ప్రకటన అయింది. ఇక ఈ ప్రకటన చేసి ఇంటర్వ్యూలను రద్దు చేసిన అప్పటి ప్రభుత్వం అనూహ్యంగా 2022 సెప్టెంబర్ 30 నాటికి పునరుద్ధరించింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి ప్రధానంగా చర్చకు వస్తుంది. అప్పుడు ఎందుకు ఇంటర్వ్యూలు వద్దన్నారు, ఆ తర్వాత వాటిని తిరిగి ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు, దీని వెనుక ఎవరున్నారు, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆనాడు అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిగా తీసుకున్న నిర్ణయాల్లో ఇంటర్వ్యూల రద్దు ఒకటి. ఇంటర్వ్యూలు అంటే అక్రమాలేనని ఆనాడు ఆయన రద్దు నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఆ తర్వాత ఆయన హయాంలోనే మళ్లీ ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా కీలకమైన ఉద్యోగాల భర్తీలో పర్సనాలిటీ టెస్ట్ ఉన్నందున తిరిగి ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమం అంత పొంతన లేకుండా కనిపిస్తోంది కదా. రద్దు అని జగన్ ఎందుకు చెప్పారు, ఆ తర్వాత మళ్లీ ఎందుకు ప్రవేశపెట్టారు, ఎవరి ఆదేశాలతో ఇంటర్వ్యూలను పునః ప్రవేశపెట్టారు, రద్దు చెయ్యమన్న జగనే మళ్లీ వాటిని పెట్టాలని ఆదేశించారా, లేక తాడేపల్లి ప్యాలెస్లో మనోళ్ల కోసం అంటూ ఇంకెవరైనా వాటిని తీసుకొచ్చారా? ఒకవేళ జగన్కు తెలియకుండానే పునరుద్ధరించారు అనుకుంటే జీవో జారీ చేశాకైనా ఎందుకు స్పందించలేదు? అక్రమాలు అన్న ఆయనే చూస్తూ మౌనంగా ఎందుకు ఉండిపోయారు? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు గ్రూప్ 1 ఇంటర్వ్యూల చుట్టూ తిరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఇంటర్వ్యూలు పునరుద్ధరించిన రోజే ప్రభుత్వం 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఇంటర్వ్యూలను ఆనాడు తిరిగి తీసుకువచ్చారని అర్థమవుతోంది. రద్దు చేసిన ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకువచ్చారని అప్పట్లో ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ను ప్రశ్నించగా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఒక సందర్భంలో దేశమంతా ఇంటర్వ్యూల విధానం ఉంది అని, ఇంటర్వ్యూలు లేకుండా గ్రూప్ 1 లాంటి కీలకమైన ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేమని చెప్పారు. మరో సందర్భంలో అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దానిపై తాను వ్యాఖ్యానించలేను అని తెలియజేశారు. అంటే ఇందులో ప్రభుత్వం పెద్దల ప్రమేయం ఉందని పరోక్షంగా ఆయన చెప్పారన్నమాట. కానీ మీడియా సమావేశాల్లో దీనిపై మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపించేవారు కాదు. వివాదాస్పద నిర్ణయం కావడంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని విషయాన్ని దాటవేశారు. ఏపీఎస్సీ చైర్మన్ పోస్టుకు రాజీనామా చేసిన సవాంగ్ నిన్న కూడా కార్యాలయానికి వచ్చారు. ఉద్యోగులు ఆయనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. అయితే ఇంటర్వ్యూల్లో మార్కుల వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి సవివరంగా ప్రచురించిన సవాంగ్ సహా అధికారులంతా గప్చుప్ అయిపోయారు. కనీసం దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఏపీఎస్సీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో 99% మార్కులు వేయడంతో దానిపై సమర్థించుకునే వీల్లేకుండా పోయింది. అందులోనూ సవాంగ్ వద్ద పనిచేసిన వ్యక్తికే ఏకంగా 74.5 మార్కులు వేసినా ఎందుకు వేయాల్సి వచ్చిందో ఆయన చెప్పలేదు. ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన ఏపీఎస్సీ అధికారుల్లో మొదలైంది. వైసీపీ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం రహస్య జోన్లోకి వెళ్లిపోయింది. అక్కడ ఏం జరుగుతుంది అనేది మరెవరికీ తెలియకుండా అప్పటి ప్రభుత్వం కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. మొదట్లోనే సచివాలయాల ఉద్యోగాల వ్యవహారంలో అక్రమాలు జరగడం, దానిని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో కమిషన్ అప్రతిష్ఠ పాలు అయింది. ఆ తర్వాత కమిషన్ కు చైర్మన్ అయిన గౌతమ్ సవాంగ్ కమిషన్ కార్యాలయాన్ని పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకువెళ్లారు.
ఇక నిరుద్యోగులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు ఎవరు అటువైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇంత పక్కాగా రహస్య చర్యలు తీసుకోవడంతో 2018 గ్రూప్ 1 మెయిన్స్ లో జరిగిన అక్రమాలు హైకోర్టుకు వెళ్లే వరకు బయటకు రాలేదు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతికి, అక్రమాలకి నిలయంగా మారింది అని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతుందో అది అక్షర సత్యం అని చెప్పి గతంలోనూ ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిరూపించింది. అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి రద్దు చేసిన నోటిఫికేషన్ ని మళ్ళా ఇంటర్వ్యూలు రద్దు చేసిన జగన్ మళ్ళీ అదే ఇంటర్వ్యూలు పునరుద్ధరణ వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పైగా ఇంటర్వ్యూల్లో కూడా 99% మార్కులు వేయటం, గతంలో ఏపీపీఎస్సీ మొన్ననే రాజీనామా చేసి గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా పనిచేసిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పనిచేసే వ్యక్తి కుమారుడికి 74.5% మార్కులు రావటం వెనక ఎవరున్నారు, అసలు ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇంత మార్కులు వేశారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. పైగా వద్దన్న ఇంటర్వ్యూలను మళ్ళీ తిరిగి ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారు అనేది కూడా ఇప్పుడు దీని వెనక ఎవరున్నారు, తాడేపల్లి పెద్దలు ఉన్నారు అనేది కూడా తేలాల్సి ఉంది. పైగా ఇంటర్వ్యూలతో పాటు రిటర్న్ టెస్ట్ ను కూడా 2 సార్లు మూల్యాంకనం చేయటం, ఈ మూల్యాంకనం ఫైల్లో చేయటం, వీటన్నిటినీ కూడా అడ్డంగా సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత డివిజనల్ బెంచ్ దానిపై మరికొన్ని చేయించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం కూడా గుప్పుమంది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ సంస్థలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంబంధించి జరుగుతున్న అక్రమాలపై 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఉండకూడదు అని చెప్పి జగన్ మొత్తం ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ 2022 సంవత్సరంలో ఇంటర్వ్యూలు కు సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది అని కూడా ఆ రోజే విమర్శలు వచ్చాయి. దీంతో పాటు గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ సవాంగ్ ను పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు ఇంతకు ముందు ఎందుకు రద్దు చేశారు, మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టారు అంటే ఆయన తడబాటు పడ్డారు. ఒకసారి ఇంటర్వ్యూలు ఎందుకు రద్దు చేశారంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు జరగడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టినప్పుడు ఇది గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూలు ఇప్పుడు ఎందుకు మళ్ళీ పునరుద్ధరించారు అని అడిగితే అది ప్రభుత్వ నిర్ణయం, నేనేమి చేయగలను అని చెప్పారు. ఇక దీంతో పాటు మార్కులకు సంబంధించి కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్ లోను వచ్చిన కథనాల తర్వాత నిన్న ఆయన ఏపీపీఎస్సీ కార్యాలయానికి రాగా ఆయనకి ఉద్యోగులు వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా కూడా గౌతమ్ సవాంగ్ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా సవాంగ్ వద్ద పనిచేసే వ్యక్తికి ఏకంగా 74.5% మార్కులు రావటం, అంటే మొత్తం మార్కులు 75 వేసినా కూడా ఎందుకు వేయాల్సి వచ్చిందో కూడా వివరణ చెప్పలేని దశకి గౌతమ్ సవాంగ్ వెళ్లిపోయారు. ఈ వ్యవహారం మొత్తం ఎవరి మీదకు చుట్టుకుంటుందోనని ఇప్పుడు గౌతమ్ సవాంగ్ వెళ్లిపోవడంతో ఏపీపీఎస్సీలోని అధికారులంతా కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఏపీపీఎస్సీ కార్యాలయం అదొక ఎస్ఐబి కార్యాలయం లాగా మారిపోయింది. అసలు గ్రే హౌన్స్ కార్యాలయానికి ఉన్న కాపలా అంతా కూడా ఇప్పుడు ఏపీపీఎస్సీ కార్యాలయానికి చేరింది. గౌతమ్ సవాంగ్ డీజీపీ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత ఆ ఏపీపీఎస్సీ కార్యాలయానికి అసలు అటువైపు ఎవరిని వెళ్ళకుండా విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాని కానీ అధికారులను కానీ ఎవరిని కూడా అటువైపు వెళ్ళడం లేదు. చివరికి ఉద్యోగులు కూడా ఐడి కార్డు చూపించి కార్యాలయానికి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితిలో ఇంటర్వ్యూలు పునరుద్ధరణ వెనక ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడంతో దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు బయటికి తీసేందుకు కొంతమంది సిద్ధం అవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపితే అసలు విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా మోసపోయిన ఎవరైతే నిజంగా పరీక్ష రాసి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీయాలి, నిజాలని ప్రజలకు బహిర్గతం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పవన్. రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.